టీడీపీ కార్యకర్తలతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. లైవ్లో చూద్దాం. నేరుగా రేణిగుంటకు పోతుంది, మార్చారు. మళ్ళా నేను మాట్లాడుతున్నా, అది నేరుగా కపిల్ తీర్థం పోయి, కపిల్ తీర్థం నుంచి నేరుగా కరకంబాడికి పోయి, కరకంబాడి నుంచి రేణిగుంటకు వచ్చి, రేణిగుంట నుంచి ఉడమాలపేటకు పోయి, ఉడమాలపేట నుంచి మళ్ళా చంద్రగిరికి వచ్చి, మళ్ళా కళ్యాణ్ డ్యాంకి వచ్చేస్తుంది. ఈ రోడ్ వేసి ఇది తిరుపతి డెవలప్మెంట్. దీనికి ఒక ప్రణాళిక తయారు చేస్తాను. తయారు చేస్తే మీకు రోడ్లు వేస్తాం, అవిలాల ట్యాంక్ ఉంది, డెవలప్ చేస్తాం. తిరుపతి జూ ఉంది, బ్రహ్మాండంగా డెవలప్ చేస్తాం. కాణిపాకం కాళహస్తి ఉంది, 2 టెంపుల్స్ డెవలప్ చేస్తాం. తలకోన ఉంది, వాటర్ ఫాల్స్ డెవలప్ చేస్తాం. టూరిజాన్ని భవిష్యత్తులో టూరిజానికి చాలా డిమాండ్ ఉంటుంది, అవి కూడా వీలో పెట్టుకొని చేస్తాం. ఇక్కడ నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే, ఇందులో మీకు ఎలాంటి అవకాశాలు వస్తాయో ఆ అవకాశాలు మీరు అందిపుచ్చుకోవాలి. నేను ఇప్పుడు చెప్పేసి వెళ్ళిపోతున్నాను, మీరు ఇంట్లో పడుకొని నిద్రపోతే మళ్ళీ మర్చిపోతారు. ఓకే, ఇవన్నీ జరుగుతున్నాయి. నేను ఏ విధంగా దీంట్లో ఫిట్ ఇన్ అవుతాను, నేను ఏం చేసుకుంటే నాకు ఆదాయం వస్తుంది, నా వ్యవసాయంలో ఆదాయం వస్తుందా, ఇంకోటి ఆదాయం వస్తుందా, ఏది ఆదాయం వస్తుందో మీరు అవన్నీ వర్కౌట్ చేసుకుంటే మంచి ఇది వస్తుంది. అది కూడా చేయాల్సి నేను కోరుతున్నా. ఇంకొక పక్కన ఇక్కడికి వచ్చిన 3311 kVA సబ్స్టేషన్ ఒకటి 5 కోట్ల రూపాయలు పెట్టి అది కూడా శాంక్షన్ చేశాం. ఇంకొక పక్కన 26 పంచాయతీరాజ్ రోడ్స్ అన్ని 3,18,00,000 పెట్టి అది కూడా శాంక్షన్ చేశాను. ఇవన్నీ చేస్తే శ్రీ సిటీ అయితే 1,10,00,000 పెట్టి మొత్తం దాన్ని డెవలప్ చేస్తున్నారు. మొత్తం ల్యాబ్స్ అవన్నీ కూడా అడిషనల్ అకామిడేషన్ కావాలంటే అవి కూడా చేసేస్తారు. ఇవన్నీ అయిపోతే ఒక 2-3 నెలల్లో అన్ని కంప్లీట్ చేసి నేను మళ్ళీ వచ్చే లోపల నేను చెప్పినట్టన్నీ మానిటర్ చేస్తాను. నేను కూడా ఆన్లైన్లో పెట్టుకొని అట్ ఎ టైం వాచ్ చేసుకుంటూ ఉంటాను. ఎక్కడైనా సరే కలెక్టర్ మిస్టేక్ చేసి గైడ్ చేస్తాం. దీన్ని లాజికల్గా తీసుకుపోవడానికి నేను ముందుకు పోతాం. నిన్నే ఒక 15 ఆటోలు ఇచ్చాం, 15 మందికి ఇండ్ల పైన సోలార్ పెట్టి ఇచ్చాం, ఆటోలు ఇచ్చాం, డబ్బులు ఇప్పించాం, సబ్సిడీ ఇచ్చాం. నెలకు 12,000 15,000 రూపాయలు వాళ్ళకు పొదుపు అవుతుంది. మామూలుగా పెట్రోల్ డీజిల్ కంటే 15,000 అంటే ఇది అదనపు ఆదాయం. 12,000 నుంచి 15,000 అదనపు ఆదాయం వచ్చే పరిస్థితికి వస్తుంది. ఇంకో పక్కన నేను చెప్పాను డ్రిప్ ఇరిగేషన్ అని. అన్ని మీరు ఎంతమంది ముందుకు వస్తే అందరికీ డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చే బాధ్యత తీసుకుంటాను. ఇంకొక పక్కన ఎస్జీ మార్ట్ అని ఒక ఆర్గనైజేషన్, వాళ్ళతో కూడా వర్కౌట్ చేశాం. నేరుగా మీ ఫేర్ ప్రైస్ షాప్, మీ షాపు కొట్టు, కిరాణా కొట్టుకి ఏ వస్తువులు కావాలన్నా ఆ వస్తువులని తీసుకొచ్చి అక్కడ పెట్టి మళ్ళీ దాన్ని మీరు డబ్బులు ఇచ్చిన తర్వాత అవన్నీ ఒక లైజాన్ పెట్టుకుంటారు. అన్ని కిరాణా కొట్లన్నీ మోడర్నైజ్ చేసి దానివల్ల మీ ఆదాయం పెంచే మార్గం కూడా చూసుకుంటాం. దగ్గరగానే ఏ బ్రాండ్లు మంచి బ్రాండ్లు ఉంటే ఆ బ్రాండ్లన్నీ కూడా పెడతాం. ఇది కూడా కుప్పంలో బాగా సక్సెస్ అయింది, దీన్ని కూడా చేస్తాం. ఇట్లా వేరియస్ ఇనిషియేటివ్స్ తీసుకొని నేను ఈరోజు మీ అందరి దగ్గరికి వచ్చాను. ఒకటే నేను చెప్తున్నా, నేను చేసిన పనులన్నీ కూడా మీ ఆదాయాన్ని పెంచడం, పర్యావరణాన్ని పరిరక్షించడం. నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంది, మనం కేశవయ్య నాయుడు గారు ఒక ఆయన ఉండేవాడు. అప్పట్లో మేము స్టూడెంట్స్, ఆయన మా దగ్గర పిటిషన్లు పెట్టించేవాళ్ళు. ఇక్కడంతా మేకలు ఉన్నాయి, వాళ్ళు వచ్చారు, ఈ ఫారెస్ట్ వాళ్ళు సరిగా చేయడం లేదు అని మా దగ్గర పిటిషన్లు పెట్టించి ఆయన పోయి సోషల్ యాక్టివిస్ట్ కింద ఫాలోఅప్ చేసేవాడు. అది నాకు బాగా జ్ఞాపకం ఉంది. ఆయన పని అదే పని, సమాజం కోసం పనిచేసేవాడు. అప్పుడు మనందరూ అనుకునే లిటిగెంట్ కాదు, ఆయన చేసింది ఎన్విరాన్మెంట్ని కాపాడడానికి ఆయన పోరాటం చేసిన స్ఫూర్తి ఇప్పుడు కూడా జ్ఞాపకం వస్తూ ఉంది. ఇప్పుడు ప్రపంచం మొత్తం దాన్ని గుర్తించారు. అందుకనే ప్రపంచం మొత్తం మీరు చూస్తే ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా పోవడం కోసం సోలార్, విండ్ ఇలాంటి ఎనర్జీ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాబోయే రోజుల్లో విండ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ, పంప్డ్ ఎనర్జీ, రాయలసీమలో అంటే థర్మల్ తయారు చేస్తాం. పైన నీళ్లు వదిలిపెడతాం, ఒక ట్యాంకులో ఉంటాయి, కిందకు వచ్చి కరెంట్ తయారవుతుంది, మళ్ళీ పైకి పంపిస్తాం, మళ్ళీ ఆ నీళ్ళు కిందకు వస్తాయి. దీనికి ఒక 30% కరెంట్ అవుతుంది, కానీ సేమ్ వాటర్తో కరెంట్ ఉత్పత్తి చేస్తుంది. ఎండాకాలం ఎండ వచ్చినప్పుడు సోలార్ వస్తుంది, సాయంత్రం విండ్ వస్తుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు కరెంటు లేనప్పుడు పంప్డ్ ఎనర్జీతో వస్తుంది. ఈ 3 కలిపితే గ్రీన్ ఎనర్జీ అవుతుంది. ఎక్కడ పొల్యూషన్ అనే మాట లేకుండా వస్తుంది. ఎందుకంటే మనకు హైడల్ ఎనర్జీ తక్కువ ఉంటుంది.
అదే మరి థర్మల్ ఎనర్జీ వస్తుంది బొగ్గుతో, అది పొల్యూషన్. లేకపోతే ఇంకొక పక్కన మనం చూస్తే గ్యాస్తో వచ్చే ఎనర్జీ కూడా క్లీన్ ఎనర్జీ, కానీ అందుబాటులో లేదు. ఇవన్నీ ప్రపంచమంతా కూడా మార్పులు వస్తున్నాయి. దీంతో మళ్ళా గ్రీన్ హైడ్రోజన్ ప్రోడక్ట్స్ తయారు చేయబోతున్నారు. అంటే ఇప్పుడు సిమెంట్ ఇండస్ట్రీస్ కానీ లేకుంటే కెమికల్ ఇండస్ట్రీ కూడా రేపు రాబోయే రోజులు గ్రీన్ హైడ్రోజన్తోనే ఇప్పుడు మన కెమికల్స్ అన్నీ కెమికల్ ఇండస్ట్రీ ద్వారా వచ్చేటన్ని కలుపుతున్నాం. రేపు రాబోయే రోజు గ్రీన్ ఎనర్జీలో వచ్చేటి తీసుకుంటే ఇంకా ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది, టెంపరేచర్ తగ్గుతుంది. మీరు గుర్తుపెట్టుకోవాలి, టెంపరేచర్ ప్రపంచమంతా పెరిగిపోయి ఎన్విరాన్మెంట్ ఇంబ్యాలెన్స్ అయ్యి కరువు, ఈ మధ్యకాలంలో అయితే క్లౌడ్ బరస్టింగ్, ఒకేది ఇక్కడ ఆకాశం బద్దలైనట్టు 30-40 సెంటీమీటర్ల వర్షపాతం ఒక గంటలో పడిపోతా ఉంది. అదే జరిగింది మన విజయవాడలో. ఆల్ ఆఫ్ ఏ సడన్ ఒక 20-30 సెంటీమీటర్ల వర్షపాతం పడింది. మొత్తం వర్షపాతం అంతా ఉపద్రవమారిగా వచ్చింది. నీళ్లన్నీ వచ్చాయి, బుడమేరు పొంగింది, ఆ నీళ్లన్నీ విజయవాడకు వచ్చాయి. మన వాళ్ళు చేసిన తప్పులు మీరు చూస్తే బయట నీళ్లు పోనీయకుండా ఆపేశారు, ఎవరు పెట్టుకోళ్ళ ఆక్రమణ చేసేశారు. నీళ్లన్నీ ఊర్లో ఉండిపోయి వారం రోజులు 10 రోజులు అయింది నాకు. అదే అమెరికాలో ఇప్పుడు కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు. అమెరికాలో ఒకటి ఉంది, మనం ఎలాంటి క్రైసిస్ వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తి మనకుంది. దానికి కారణం మనం ఎప్పుడూ క్రైసిస్ ఉంటాయి. అమెరికాలో క్రైసిస్ తెలియదు వాళ్ళకు, వాళ్ళంతా ఆర్గనైజ్డ్గా ఉంటారు, ఎవ్రీథింగ్ సిస్టమేటిక్గా ఉంటుంది. ఒకసారి డీరైల్ అయితే వాళ్ళల్లా కాదు చేయడానికి. మొన్న నేను పోయాను, తొలి రోజు చూశాను, అర్థం చేసుకున్నాను, అక్కడి నుంచి రాలేదు, అక్కడే బస్సు పెట్టుకున్నా, అక్కడే కూర్చున్నా. నేరుగా నేనే ఫీల్డ్కి మొదలుపెట్టాను. 10 రోజులు నేను ఫీల్డ్లోనే ఉన్నా. బురదలో దిగా, ట్రాక్టర్ ఎక్కా, ప్రొక్లైన్ ఎక్కా, మా ఆఫీసర్లు ఎక్కారు, కలెక్టర్లు ఎక్కారు, అందరిని పెట్టా. 10 రోజుల్లో మళ్ళా నార్మల్స్ తీసుకొచ్చి ఎలాంటి డిసీజ్ రాకుండా, ఇన్ఫెక్షన్ లేకుండా ప్రజల్ని కాపాడామంటే అది మన ఇండియన్స్కు ఉండే శక్తి, సామర్థ్యం. ఎలాంటి క్రైసిస్ అయినా మనం సమర్థవంతంగా ఎదుర్కొంటాం. సో ఇవి బ్రీఫ్గా నేను అందుకనే మీకు చెప్పి రేపటి నుంచి ఎమ్మెల్యే కూడా ఇక్కడ కోఆర్డినేట్ చేసుకుంటాడు. నాకు ఈ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ మీకోసం తీసుకొచ్చాను. బీ క్లియర్. ఏదో నాకు పని లేకుండా లేకుంటే ఏదో నా బాధ్యతగా నేను చేయాలి కాబట్టి మొత్తం చేస్తాను. నా బాధ్యతగా చేసినప్పుడు మీ బాధ్యతగా మీరు కూడా అందిపుచ్చుకోవాలి. దీన్ని ఉపయోగించుకుంటే తర్వాత మన వాళ్ళకు ఉద్యోగాలు కానీ ఇంకా ఏదైనా ఉంటే అవన్నీ వర్కౌట్ చేస్తాం. ఈరోజు కూడా నేను వచ్చినప్పుడు చాలా కాగితాలు వచ్చాయి, అవన్నీ కూడా తీసుకుంటున్నా. ప్రతి ఒక్క దానికి సమాధానం చెప్పాలని ఆలోచిస్తున్నా. నేను సిస్టమ్స్ అన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నా, టెక్నాలజీ ప్రాపర్గా ఉపయోగిస్తా. మన వాళ్ళు అడిగేట అన్నీ కూడా నేను నెరవేర్చలేకపోవచ్చు, కానీ ఇంకా టైం పడుతుంది. మీరు చూస్తే జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో నిన్న మొన్న దగ్గర 6,500 కోట్ల రూపాయలు ఒకటేసారి అందరికి రిలీజ్ చేసి స్కాలర్షిప్లు కానీ, చిన్న కాంట్రాక్టర్లకు కానీ, రైతులకు కానీ, ల్యాండ్ ఎక్విజిషన్ కానీ అన్నీ రిలీజ్ చేశాం. ఇప్పుడిప్పుడే గాడి తప్పిన పరిపాలన ఘాట్లో పెట్టే పరిస్థితికి వస్తున్నాం. ఇంకా కొంత టైం పడుతుంది. మళ్ళీ అభివృద్ధి కానీ పట్టాలు ఎక్కించగలిగితే ఇవన్నీ సాధ్యం అవుతాయి. నా బాధ్యత నేను చేస్తున్నా. కాబట్టి మిమ్మల్ని ఇక్కడ కోరేది ఏంటంటే, మీకు నేను చెప్పింది మీకు అర్థమైందా లేదా? ఫస్ట్ అర్థమయ్యంటే ఎంతమందికి అర్థమైంది? చేలిపోయి ఎత్తండి. ఓకే, దీనివల్ల లాభమా మీకు? మనకు చేసుకుంటామా? డెవలప్మెంట్ ఒక మోడల్గా చేస్తామా? తిరుపతికి నేను ఒకప్పుడు చిన్నప్పుడు చూసిన ఊరికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది. అప్పుడు ఇంత పచ్చగా కనపడేది కాదు. అప్పుడంతా కొండలు కూడా చూస్తే బోడి కొండల మారిగా ఉండేటి. ఇప్పుడు పచ్చగా ఉంది, కొండ కూడా పచ్చగా ఉంది, గాలి కూడా స్వచ్ఛంగా ఉంది. ఒక విధంగా చెప్పాలంటే కొంచెం ఇంప్రూవ్ అయ్యాం. దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోదాం అందరం కలిసి. అది తీసుకుపోగలిగితే తిరుపతికి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అవుతుంది. ఈ వ్యాలీ ఇంక పెరగదు, అటు ఇటు పెరగదు. ఈ వ్యాలీ ఇట్నే ఉంటుంది. తిరుపతి నుంచి రంగంపేట వరకు మొత్తం డెవలప్ అయినా ఇక్కడి నుంచి మన వ్యాలీ వన్ ఆఫ్ ది బెస్ట్ వ్యాలీగా తయారవుతుంది. దీనికి కూడా మీరు అందరూ సహకరించాల్సి కోరుకుంటూ ఏం చెప్పాలనుకోండి. మైక్ డ్రిప్
ఇరిగేషన్కు 5 acres పెట్టినారు సీలింగ్. ఇప్పుడు అంటే మొత్తం 5 acres అయితే సరిపోతుంది అనుకున్నాం మేము. 10 acres కానీ పెడితే ముందు చిన్న వాళ్ళందరూ వస్తే మళ్ళీ పెద్దవాళ్ళకి మళ్ళీ పెట్టచ్చు. ఓకే, నేను ఒకసారి వర్కౌట్ చేస్తాను. 90% ఇస్తున్నాం. 90%. అది ఇప్పుడు పెద్దవాళ్ళకంతా ఉండేటప్పుడు ఇంట్రొడ్యూస్ చేశారు. అది కాదు కదా, నీకు నాకు అఫోర్డబిలిటీ ఉంది కదా. అందరికీ నేను చెప్పే 10 ఎకరాల వరకు పెడితే బాగుంటుంది. ఓకే, ఒకసారి వర్కౌట్ చేద్దాం, చెప్తాను, నేను మాట్లాడతాను. ఇక్కడ వరకు 10 ఎకరాలు ఇచ్చేసి అందరికీ అందరిని పెట్టేయండి. ఎంతమంది పెడతారు చూద్దాం. ఉందండి, అది కూడా ఉంది. నిన్న కూడా మాట్లాడాం, ఆ రివ్యూ చేస్తున్నాం. వీళ్ళని తొందరలో కంప్లీట్ చేస్తాం. సుబ్రహ్మణ్యం వెనకండి బ్రీఫ్గా, నాకు టైం మళ్ళా మరి కిసాన్ పిఎం కిసాన్ వచ్చి 6,000 రూపాయలు ఇస్తా ఉంటారు. ఇప్పుడు 2019 నుంచి పూర్తిగా నమోదు కాలేదండి. అందుకని మీరు చెప్తే అక్కడ అవుతుందని. ఏది పిఎం కిసాన్ అవన్నీ ఇస్తున్నారు కదా, అది 2019 నుంచి నమోదు కాలేదు కొత్తవి. మళ్ళీ అదే సీల్ చేశారా? దీన్ని అది క్లోజ్ చేశారా? ఓపెన్ ఉందా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మీకు ఏమైనా ఐడియా ఉందా? ఓకే, నేను టేకప్ చేస్తాను, నేను మాట్లాడతాను. అది నేను మాట్లాడతాను. దేశానికంతా ఉపయోగపడుతుంది. ఉపయోగపడుతుంది, కానీ వాళ్ళు ఏంటంటే ఎక్కువ మంది ఇప్పుడు డివిజన్ పెట్టేసి ఎక్కువ అడుగుతారనే ఉద్దేశంతో సీజ్ చేశారు, సీలింగ్ పెట్టారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నేను ఒకసారి మాట్లాడతాను. ఐ విల్ టేక్ ఇట్ అప్. ఇంకెవరండి? రెండోది వచ్చింది, మా ఊరంటే ఇక్కడ అనుమతి కూడా మాకు లేదు. ఇక్కడికి వస్తే మాకు ఏమాత్రం కూడా పంపిస్తామనేది కానీ, మేము మాట్లాడిస్తాం పెద్ద కానీ మాకు ఏది కానీ అందరితో మాట్లాడుతున్నాను కానీ సార్, అన్ని ఏరియాలు తీసుకుంటే ఒకటేసారి చేయలేమనే ఉద్దేశంతో ఇది ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కింద తీసుకున్నాం సార్. ఇది అవుతానే పుల్లయ్య గారిపల్లి, కోటాల ఇవన్నీ కూడా తీసుకుంటే చంద్రగిరి దాకా అన్ని మొత్తం కాన్స్టిట్యూన్సీ అంతా తీసుకుంటాను, చేద్దాం. సార్, మా పుల్లయ్య గారిపల్లి ఒక బాలకృష్ణ నాయుడు అని మీకు తెలుసుంటుంది సార్, కొత్తపల్లి బాలకృష్ణ నాయుడు అని. ఆయన చనిపోయినాడు, వాళ్ళ కొడుకు అనారోగ్యంలో ఉన్నాడు. వాళ్ళకి ఇల్లు లేదు సార్, పూర్తి ఇల్లు పడిపోయింది. వాళ్ళకి చిన్న సహాయం చేయమని రాసుకోండి, చేద్దాం. బాలకృష్ణ నాయుడు మీరు ఎమ్మెల్యే చెప్పండి, నేను చేపిస్తాను. సరే, థ్యాంక్స్. ఆయన భార్య పేరు రాసుకొని అది చేయండి సార్. ఓకే, చెప్పండి. ఏదైనా ఉంటే సజెషన్స్ ఉంటే చెప్పండి, లేకపోతే ఈ కాన్సెప్ట్ ని ఒకసారి పాంప్లెట్ వేసి డిస్ట్రిబ్యూట్ చేయండి. ఊరూరు డిస్ట్రిబ్యూట్ చేసి ఏమేం చేస్తున్నా వాళ్ళకు కూడా చెప్తే వాళ్ళు కూడా దీంట్లో అసోసియేట్ అవుతారు. సార్, మామిడి మానగడ్డకు దారి దగ్గర పెట్టుకోండి. మామిడి మానగడ్డకు రోడ్డు లేదు సార్. చిన్నపాటి వర్షం వస్తే కూడా ఆ కల్వర్ట్ వెళ్ళిపోతుంది సార్. ఇప్పుడు ఏమంటున్నాం, ఆ రోడ్లు ఇది కూడా వచ్చేస్తుంది, ఆ కల్వర్ట్ కూడా వచ్చేస్తుంది, అన్ని వచ్చేస్తాయి. ఇప్పుడు అన్ని హ్యాబిటేషన్స్కి వచ్చేస్తాయి. ఓకే అండి, కూర్చో నువ్వు కూర్చోమ్మా. అందరూ ఓహోని మహాని. మనకు లేదు సార్, ఒక 3 kilometers వరకు ఉంది ఏపీ ఫైబర్ సార్. 2015లో మీరు ఏపీ ఫైబర్ పెట్టారు సార్. అదేంటంటే మాకు ఇంకా అవైలబుల్ రాలేదు సార్. మా విలేజ్ ఫైబర్ మీరు తీసుకోండి. ఫైబర్ గ్రిడ్ చెప్తాను. ఎవ్రీ హోమ్ కంపల్సరీగా ఎంత గిగాబిట్ కావాలనో అంత ఇస్తాం. ఎడ్యుకేషన్ అన్నిటికీ ఇండ్లకు కూడా, అవి కూడా వైఫై కూడా ఇచ్చేద్దాం, అవి కూడా పెట్టుకోండి. ఓకే, ఇమ్మీడియట్గా చేయమంటాను. అది కూడా ఒకటి దీంట్లో ఇన్క్లూడ్ చేయండి, ఫైబర్ కూడా. అది మిస్ అయ్యాం. చాలా సంతోషంగా ఉంది సార్, ఎందుకంటే ఇక్కడ స్థానికులందరినీ కూడా కూర్చొని పెట్టి మీరు డెవలప్మెంట్ విషయంలో మీరు మాట్లాడింది మాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా చంద్రగిరి మండలాన్ని పూర్తిగా కూడా ఈ విధంగా చేస్తే మేము చాలా సంతోషపడతాం. అదేవిధంగా ఇది స్టెబిలైజ్ అవుతానే, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న అన్ని కరెక్ట్ చేసేస్తారు. దాని తర్వాత అది కూడా తీసుకోండి. అదేవిధంగా మాకు 30 సంవత్సరాల తర్వాత మంచి నాయకుడిని ఇచ్చినారు, బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించుకున్నాం. మీరు కుప్పం తరహాలో డెవలప్ చేయండి. జీవితాంతం కూడా తెలుగుదేశం పార్టీ తప్ప వేరే పార్టీ చంద్రగిరిలో గెలవదు. నేను అందుకనే చెప్తున్నా, మాటల్లో కాదు, నేను కూడా నా శక్తి ఎంత ఉంటే అంత శక్తి ఉపయోగించి సంక్షేమం అభివృద్ధి రెండు బ్యాలెన్స్ చేస్తున్నా. రెండు కూడా సమాంతరంగా ముందు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నా. మొన్నే ప్రధానమంత్రి వస్తే 2 లక్షల కోట్ల రూపాయలు గ్రీన్ హైడ్రోజన్ కానీ మిగిలిన ఇండస్ట్రీస్ అన్నీ
ఫౌండేషన్ ఇస్తాం. ఫస్ట్ టైం చరిత్రలో ఒకేసారి 2 లక్షల కోట్లకి ఫౌండేషన్ వేయడం అనేది, అలాంటివన్నీ చేస్తున్నాం. కానీ మీరు కూడా నాయకులనే వాళ్ళు ప్రజలతో మమేకం కావాలి, వాళ్ళకు మంచిగా ఉండాలి, వాళ్ళ సమస్యల పరిష్కారం చేయాలి. అట్లా కాకుండా మీరు కూడా తప్పులు చేస్తే మాత్రం ప్రజలు మనతో ఉండరు. ఇది అరుదైన అవకాశం. 175 సీట్లలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిస్తే 164 సీట్లు గెలిపించడం నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. అంత నమ్మకం పెట్టుకున్నారు. నేను ఆ నమ్మకాన్ని ఇప్పుడు టెక్నాలజీ కూడా ఉపయోగించి మీరు చూస్తూ ఉంటారు. పెన్షన్ వచ్చిన రోజునే నేను మళ్ళా ఫోన్ చేసి అడుగుతున్నా, లేకపోతే ధాన్యం కొన్న రోజునే ఫోన్ చేసి అడుగుతున్నా. అదే సమయంలో అన్నా క్యాంటీన్లో భోజనం చేసే వాళ్ళకి ఫోన్ చేసి భోజనం ఎట్టుందని అడుగుతున్నా. ఆల్ బెనిఫిషరీస్ అందరిని అడుగుతున్నాం. రేపటి నుంచి ఇక్కడ హాస్పిటల్లో కూడా క్యూఆర్ కోడ్ పెడతాం. క్యూఆర్ కోడ్ పెడితే ఎవరైనా కంప్లైంట్ చేయాలంటే క్యూఆర్ కోడ్ కొట్టి మీ ఫోన్లో నుంచి మీరు మెసేజ్ పెడితే ఆటోమేటిక్ నాకు వస్తుంది. అది ఫీడ్బ్యాక్గా తీసుకుని కరెక్ట్ చేస్తాం. ఐవీఆర్ఎస్ ఉపయోగిస్తున్నా, క్యూఆర్ కోడ్ పెడుతున్నా, ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నా. ఇవన్నీ నేను చేస్తా ఉంటే మీరు ఎమ్మెల్యేని పొగడక్కర్లా, మిమ్మల్ని ఎమ్మెల్యే పొగడక్కర్లా. అందరం కలిసి ప్రజలతో మమేకమవుదాం. శాశ్వతంగా అధికారంలో ఉంటే ఎక్కువ ప్రజలకు సేవ చేసే అవకాశం వస్తుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఈ మాట వాడుతున్నారంటే గుజరాత్లో ఇప్పటికి 5 సార్లు గెలిచారు. నాట్ 1 or 2 times, 5 సార్లు గెలిచారు. ఒకటే పార్టీ 5 సార్లు గెలిచింది. లేకపోతే హర్యానాలో 3 సార్లు గెలిచారు, మహారాష్ట్రలో 3 సార్లు గెలిచారు, ప్రధానమంత్రి గారు కూడా 3వసారి గెలిచారు. కాబట్టి మీరు కూడా నేను పనులు బాగా చేస్తున్నా, హైదరాబాద్ని డెవలప్ చేశా, మిమ్మల్ని మెప్పించలేకపోయారు ఆ రోజు. ఈరోజు నెంబర్ 1 ఏదైనా ఇండియాలో నెంబర్ 1 స్టేట్ ఏదంటే హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ గుజరాత్ కాదు, మహారాష్ట్ర కాదు, తెలంగాణ. తెలంగాణ హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చిందంటే హైదరాబాద్ వల్ల. అది ఆ రోజు నేను డెవలప్ చేశాను కాబట్టి ఈరోజు ఆ ఫలితాలు వాళ్ళు అనుభవిస్తున్నారు. కానీ ఆ రోజు మీరు గుర్తుపెట్టుకొని ఉంటే ఈరోజు ఎక్కడికో తీసుకుపోయేవాళ్ళం తెలుగు జాతిని. ఇక్కడ నేను ఇచ్చిన చేయూతను తీసుకొని తెలుగు వాళ్ళు ప్రపంచం అంతా వెళ్ళిపోయి ఆ దేశంలో వాళ్ళకంటే డబల్ ఆదాయం సంపాదించేస్తున్నారు. మీరు నేను ముఖ్యమంత్రి అవుతానే మీరు కూడా ముఖ్యమంత్రులు అయిపోయినప్పుడు పెత్తం చేస్తే మాత్రం ప్రజలంతా మనకు వ్యతిరేకం అయిపోతారు. బీ క్లియర్, అది రాకూడదు. నేను మిమ్మల్ని ఇప్పుడు కంట్రోల్ చేయాలి, మిమ్మల్ని ఫెసిలిటేట్ చేయాలి. పార్టీ కోసం పనిచేసిన కూడా నేను క్లియర్గా ఉన్నా. ఇది పొలిటికల్ గవర్నెన్స్ అని అందరికీ సహాయం చేసిన 3 పార్టీలకు వచ్చిన వాళ్ళు కూడా న్యాయంగా ఉంటే వాళ్ళకు కూడా సహాయం చేయాలి, చేసి డెవలప్ చేయాలి. అది కూడా చేద్దాం. కానీ మీరు కాంప్లసెన్సీ మాత్రం వద్దు. బీ క్లియర్. ఓకే సార్. ఓకే అందరూ ఓకే. ఓకేమా? అయితే ఇంకా నాకు టైం తక్కువ. ఒక్క నిమిషం ఇచ్చేసి. సార్, మా రంగంపేట పంచాయతీని డెవలప్మెంట్ కలిపినందుకు మా గ్రామం తరపున మేము కానీ మా పిల్లలంతా మీ జీవితాంతం మీకు రుణపడి ఉంటాం సార్. చాలా థ్యాంక్స్ సార్, ధన్యవాదాలు సార్. కానీ మా ఊర్లో మంచం మీదనే 1-3 పెన్షన్ లేకుండా ఉన్నారు సార్. అర్జీలు కూడా ఇచ్చున్నాం సార్. అది ఇచ్చేస్తాను. ఇప్పుడు ఇచ్చేస్తాను. ఇప్పుడు 137 అవన్నీ వచ్చేస్తాయి. చేయాలని కోరుకుంటాం. అన్నీ వస్తాయి. ధన్యవాదాలు. అన్నీ వస్తాయి. ఓకే మా, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.